హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నవ్ డేస్ తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కాదు అన్న చందాగా మారిపోయింది. ఆరోగ్యానికి చాలా మంచిది అని పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం పాలు ఇస్తాం. సో వాళ్ళ బోన్ హెల్త్ పెరుగుతుంది, వైటమిన్ B12 కూడా వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మనం బలవంతంగా పాలు పట్టడం అనేది చేస్తూ ఉంటాం. అందులో రకరకాల పౌడర్స్ను కూడా కలిపి వాళ్ళ హెల్త్ కాన్షియస్ మీద మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళపైన హెల్త్ కాన్షియస్. సో ఆ మాదిరి ఇవన్నీ కల్పిస్తుంటాం. నిజానికి మన పిల్లలకి ఇస్తున్నటువంటి ఆ పాలు ఎంతవరకు కల్తీ లేని పాలు, అసలు మంచి పాలు ఏవి, కల్తీ పాలు ఏవి, ఎలా తెలుసుకోవాలి, మన ఇంట్లోనే టెస్ట్ చేసుకోవడం అనేది సాధ్యమవుతుందా? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ CEO ఫణి ప్రకాష్ గారు. హలో సార్. హలో మేడం. సార్, సో మనకి ఇప్పుడు పిల్లలకి పాలు అనేది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే పాలు తాగుతూనే పెరుగుతూ ఉంటారు కాబట్టి. సో అందులో భాగంగానే మనం పెద్ద అయ్యేంతవరకు, అంటే ఒక ఏజ్ వచ్చేంతవరకు కూడా వాళ్ళ బోన్ హెల్త్ కూడా పెరగాలి కాబట్టి వైటమిన్ B12 ఉండాలి, D విటమిన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పాలు అనేది అలవాటు చేసేస్తాం. కానీ మనం ఈరోజు ఇస్తున్నటువంటి పాలు ఎంతవరకు మంచి పాలు, ఇది ఎలా తెలుసుకుంటాం మనం? ఎందుకనంటే రకరకాలుగా కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఈ పాలలో అది కలిపారు, ఇది కలిపారు, సున్నం కలుపుతున్నారు, ఇలా వస్తున్నాయి, అలా వస్తున్నాయని కాస్త ఆ భయాలు కూడా ఉన్నాయి. సో ఏవి మంచి పాలు, ఏవి చెడ్డ పాలు, ఎలా తెలుసుకుంటాం మనం యాక్చువల్గా సోర్స్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనకి పాలు రావాలంటే మనం తాగే ఆవు పాలు, గేదె పాలు, అంతే కదా. అంతేగా. ఒక రాజస్థాన్లోనే ఒంటె పాలు తాగుతారు. అలాగా గవర్నమెంట్ ఆల్రెడీ అలౌ చేసిన యానిమల్స్ సోర్స్ నుంచే మనము పాలు పొదుగు నుంచి తీసుకుని మనం ప్రాసెస్ చేసుకోవడం అయితే ప్రాసెస్ కాచుకుని తాగవచ్చు. ఒకప్పుడు అంటే ఎవరు పశు సంపద వాళ్ళు పెంచుకునేవాళ్ళు కాబట్టి డైరెక్ట్గా అక్కడ నుంచి తీసుకునేవారు కాబట్టి తెలిసేది. ఇప్పుడు ఏం వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు దానికి ఇప్పుడు మన ఫుడ్కి ఇంతలా మాట్లాడుతున్నాము, మరి యానిమల్ ఫీడ్ గురించి ఎవరు మాట్లాడరే? యానిమల్కి కూడా ఫీడ్ పెట్టాలి. ఇప్పుడు పాలు రావాలంటే యానిమల్కి ఫీడ్ పెట్టాలి. ఆ ఫీడ్ ఎలా వస్తుంది? ఫీడ్ మళ్ళీ హార్వెస్ట్ చేసిన మన పొలాల్లోంచనే వస్తుంది. పొలాల్లో ఆల్రెడీ పిచికారీ చేసిన పురుగు మందులతో ఉన్న గడ్డి ఉంటుంది, ఎండుగడ్డి, పచ్చిగడ్డి. ఇంకా మనము ఏం పెట్టినా అందులో కెమికల్స్ ఇండ్యూస్డ్, దానికి ఫీడింగ్లో ఒక పార్ట్ కదా. ఇప్పుడు దానికి ఆక్సిటాసిన్ అనే కెమికల్ని ఇస్తే మామూలుగా ఒక 5 లీటర్లు ఇచ్చే గేదెని 10 లీటర్లు ఇచ్చేటట్టుగా తయారు చేయడం అంటే యాంటీబయాటిక్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్, గివింగ్ టు యానిమల్. అది ఇంకా 5 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు లేకపోతే ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది. సో మనకి ఈల్డ్ అయితే ముఖ్యం, అవుట్పుట్ రావాలి. అది ఎలా పోతుందో మనకు అనవసరం, యానిమల్ని దాని హెల్త్ మనకు అవసరం లేదు, అవుట్పుట్ అయితే మనకు తగ్గకూడదు. ఇది మన క్యూరియాసిటీ. అప్పుడు ఏమైంది, ఇందాక చెప్పిన పెస్టిసైడ్ రెసిడ్యూస్, తర్వాత దానికి చేసిన అలా ఇంజెక్ట్ చేయడం వల్ల యానిమల్స్ ఎక్కువ కాలం బతుకుతాయి? అసలు బతుకుతాయి, దాన్ని ఈల్డ్ ఇస్తే ఇస్తాయి, ఇవ్వకపోతే దానికి పక్కకు పెట్టుకుంటారు. బట్ దాన్ని ఏమి చేయలేరు కదా మీరు. మరీ మీకు అన్వాంటెడ్ అయితే దాన్ని వేరే రీతిగా అమ్మేస్తారు, మళ్ళీ దానికి బఫెలో మీట్ అని ఇంకా దాన్ని వేరే ప్రాసెస్ అంతా. అది ఇక మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి యానిమల్ సోర్స్ ఏంటంటే దానికి ఫీడ్. ఆ ఫీడ్ ఇట్ సెల్ఫ్ ఏ కంటామినేటెడ్. అది ఒక పురుగు మందులతో ఉన్న, ఏదైతే మనం ఇప్పుడు ఫుడ్ తీసుకోకూడదు అని మనం అనుకుంటున్నామో దాన్ని కూడా అదే ఫుడ్ వెళ్తుంది. అగ్రికల్చర్ అది ఇంటేక్ తీసుకుంటుంది, దాని బాడీలోకి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం నువ్వు వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నావు, యాంటీబయాటిక్స్ కూడా దాంట్లోకి వస్తుంది. నువ్వు బై దట్ టైం మీ పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు యాంటీబయాటిక్ ఇవ్వకపోతే ఆయన మంచి డాక్టర్ కాదు. అది మన దృష్టి. సో బాడీలో ఆల్రెడీ పిల్లలకి యాంటీబయాటిక్స్ డోసేజ్లు పెంచారు, ఇవి వస్తుంది, అది వస్తుంది, మొత్తం టోటల్గా బాడీలో అక్యుములేట్ అయ్యి పిల్లలు గ్రో అవుతారు. కానీ వాళ్ళు అన్హెల్దీగానే ఉంటున్నారు. ఎందుకు వస్తుంది ఈ అన్హెల్దీ? సోర్స్లో ప్రాబ్లం కూడా ఉంది. సోర్స్ని రెక్టిఫై చేయడానికి ఇండియాలో ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు. యానిమల్ ఫీడ్ మీద రెగ్యులేషన్స్ స్ట్రాంగ్గా లేవు. అంటే FSSAI దాంట్లో ఒక డ్రాఫ్ట్ బిల్ అయితే యానిమల్ ఫీడ్ కూడా క్వాలిటీ ఎలా ఉండాలన్న దాని గురించి పెట్టారు. BASలో కొంతవరకు ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా తక్కువ. సో అక్కడి నుంచి మనకేమైంది, మనకు డైలీ మాత్రం పాలు కావాలి, దానికి ఇచ్చే ఫీడ్ మాత్రం ఏ క్వాలిటీ ఉండాలన్నది పబ్లిక్కి అవసరం లేదు, గదమైందా. సో అక్కడి నుంచి కంటామినేషన్ అన్నది మీకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీకు ఏమైంది, ప్రాసెస్లో మిల్క్ వచ్చేటప్పుడు ప్యాస్చరైజ్డ్ మిల్క్ ఒక పొదుగు నుంచి పాలు తీస్తే ఒక 3 గంటల నుంచి 4 గంటల లోపల పాడైపోతాయి. మైక్రోబల్ కంటామినేషన్ జరిగి
పచ్చిపాలు అయితే పాడైపోతాయి. ఇమీడియట్గా చిల్లింగ్ సెంటర్కి వస్తుంది, చిల్లింగ్ సెంటర్ నుంచి ప్లాంట్కి వస్తుంది, ప్లాంట్లో మినిమం టెస్టింగ్ చేసి అన్లోడ్ చేసి ప్యాస్చరైజేషన్ చేస్తారు. ప్యాస్చరైజేషన్ జరిగిన తర్వాత అది మనకి చిల్లింగ్లో ప్యాకింగ్ అయ్యి మనకి డోర్ డెలివరీ అవుతుంది. డోర్ డెలివరీ ఏమవుతుంది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock to 7 కల్లా మనకు వచ్చేస్తుంది. చిల్లింగ్ కండిషన్లో మనం తీసుకుంటున్నాం. దాని మీద ప్యాకెట్ మీద తిరిగేసి చూస్తే ఎక్స్పైరీ అన్నది చూసుకుని షెల్ఫ్ లైఫ్ 48 hours ఉంటుంది. 2 daysలో ఉండాలి. ఒకవేళ ఇది రిస్క్ కదా, ఒకవేళ మీకు ఇంటికి వచ్చి 48 hours లోపల ఒకవేళ మీకు అది విరిగిపోతే మీ ఆ పాల ప్యాకెట్ కొనడం మానేస్తారు. సో అప్పుడు దీంట్లో ఒక ఛాన్సెస్ ఆఫ్ అడల్టరేషన్ ఉంది. అదేంటంటే డిటర్జెంట్స్ యాడ్ చేయడం, కాస్టిక్ సోడా కానీ సోడియం బైకార్బోనేట్ కానీ ఇవి యాడ్ చేస్తారు. అది ఇంటి దగ్గర మనము చేసుకుంటున్నప్పుడు ఫోమ్ టెస్ట్ జస్ట్ సింపుల్గా చూపిస్తాను. ఆ మిల్క్లో కాస్టిక్ సోడా ఉందా లేదా, లేకపోతే డిటర్జెంట్స్ ఉన్నాయా లేదంటే మీకు ఈజీగా సింపుల్గా రాగానే ఏం చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఇంటి దగ్గర టిప్పు అది చూసుకుంటే మీకు అది దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇందులో ఫోమ్ ఉంది అంటే ఖచ్చితంగా అందులో ఆ ప్రాసెస్లో యాడ్ చేసినట్టే ఈ డిటర్జెంట్స్. సో అది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇది యాడ్ చేయటం వల్ల ఈ కాస్టిక్ సోడా కానీ డిటర్జెంట్స్ కానీ యాడ్ చేయటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయనే విషయం కూడా తెలుసుకుందాం. బిఫోర్ దట్ అసలు ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని సార్ చూపిస్తారు. ఇప్పుడు నేను 2 మిల్క్లు తీసుకున్నాను. ఒకటి ప్లెయిన్, ఇందులో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఎటువంటి కాస్టిక్ సోడా కానీ డిటర్జెంట్స్ కానీ ఏమీ లేనిది ఇక్కడ ఒకటి పెట్టాను. ఇందులో ఒకటి డిటర్జెంట్ యాడ్ చేసింది పెట్టాను. ఓకే, ఈ రెండింటిని మీరు తిరగేసుకోవాలి. అంటే ఒక ఎంటీ గ్లాస్లో నేను షఫిల్ చేసినప్పుడు ఫోమ్ డెవలప్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫోమ్ డెవలప్ అయినప్పటికీ చాలా థిన్ లేయర్ ఫామ్ అవుతుంది. అడల్టెడ్ దాంట్లో ఫోమ్ లెవెల్ పెరుగుతుంది, ఎంత లెవెల్ వస్తుంది. సో దట్ ఇండికేట్స్ ఇందులో మీకు డిటర్జెంట్స్ యాడ్ అయ్యాయి అన్నది మీకు క్లియర్ ఇండికేషన్. సో అప్పుడు అటువంటి పాలు తాగచ్చా లేదా అన్నది. నార్మల్ పచ్చి పాలని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుందా? పచ్చిపాలు కదా ఇంటి రాగానే. ఇప్పుడు మనం ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఇంట్లో మీరు తాగుతూ ఫస్ట్ పిల్లలకి ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, వాళ్ళు బ్రష్ చేసి రాగానే పాలు ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి. దిస్ ఈజ్ ద ఉమెన్ మైండ్ సెట్, రైట్? ఒక హౌస్ వైఫ్ మైండ్ సెట్ ఏముంటుంది, అందరికీ ఇవ్వాలి, అది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మార్నింగ్ చేసేది అదే. సో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వకముందే ఇటువంటి టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, అవుట్ సైడ్ అంటే ఈ బ్రాండెడ్ మిల్క్స్ కానీ ఇది బ్రాండెడ్ కాకుండా అనార్గనైజ్డ్ సెక్టర్ చాలా పెద్దది ఉంది ఇక్కడ. ఒక పాల ప్యాకెట్లో కొంటుంటారు, లూజ్ మిల్క్ కొంటుంటారు. ఆ లూజ్ మిల్క్లో కూడా జరిగే ఛాన్సెస్ ఇవి అన్నమాట. సో దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు ఒకటి కంటిన్యూస్గా ఒకటే గేదె పాలు సప్లై చేయడం కూడా కష్టం. ఒక 10 మంది కలిసి దాన్ని మళ్ళీ ఏంటంటే మిక్స్ చేసి దాంట్లో ఇలాంటి కాస్టిక్ సోడాలు కలిపి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవి మళ్ళీ ఇస్తున్నారు. ఇంటికి వచ్చే టైంకి మీరు అవి టెస్ట్ చేసుకునేంత టైం ఉండదు కాబట్టి ఇమీడియట్గా మీరు సర్వ్ చేయాల్సి. బాయిల్ చేసేటప్పుడు కూడా మనకి ఏం తెలియదు, బాయిల్ చేసేటప్పుడు అది తెలియదు. అందుకని అంటున్నా, మీరు ముందే టెస్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. రోజు చేయాలని నేను అన్నా, అట్లీస్ట్ సండే ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రీ టైం, మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు చేసుకోగలిగితే దెన్ యూ కెన్ ఏబుల్ టు ఆస్క్ ఎవరైతే సప్లై చేస్తున్నారో అతను అడగడానికి ఉంటుంది. ఒకవేళ అతను రియాక్ట్ అవ్వకపోతే యూ కెన్ గివ్ ద కంప్లైంట్. ఇదేమో నార్మల్ మిల్క్, ఫోమ్ వచ్చిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నార్మల్ అయిపోయింది. ఇందులో డిటర్జెంట్స్ ఉండడం వల్ల ఈ లేయర్ ఇక్కడ కనబడింది. సో దీనికి ఎందుకంటే పాలు పాడవపోకుండా మీ దగ్గర విరిగిపోకుండా మెయింటైన్ చేయడానికి వాళ్ళు పంపుతారు. ఇది మీకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తుంది. ఈ టెస్ట్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అంటే సింపుల్గా గ్లాసెస్ తీసుకొని ఇట్లా చేస్తే కాస్త లేయర్ సెపరేట్ అవుతుంది, అది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇందులో చాలా తక్కువ వచ్చినా మామూలు మిల్క్లో తక్కువ వచ్చి వెంటనే సెటిల్ అయిపోతుంది. ఇందులో ఒకసారి వచ్చిన తర్వాత ఫోమ్ ఉండిపోతుంది. ఇది కూడా సెటిల్ అవుతుంది, కొంచెం టైం పెడుతుంది. సో ఇది ఇమీడియట్గా వచ్చిన వెంటనే మీకు చూపించేస్తుంది. సో వేడివేడి పాలని మనం అట్లాగా కలుపుతూ ఉంటాం కదా 2 glasses పిల్లలకి ఇచ్చేటప్పుడు. దానికన్నా బిఫోర్ ఏంటంటే పాలు రాగానే ఒకసారి అట్లా ట్రై చేస్తే సో అది మంచి పాలా లేకపోతే అందులో ఏమైనా డిటర్జెంట్స్ మిక్స్ చేశారా అనే విషయం మనకి ఈజీగా అర్థమైపోతుందంట. పాలు కాయకుండానే చూడాలి, పాలు కాగకుండానే చూసుకోవాలి. సో స్టార్టింగ్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగానే ఏవి మంచి పాలు వస్తున్నాయి, ఏవి కల్తీ పాలు వస్తున్నాయి అని నిజంగా కనిపెట్టలేకపోతున్నాం. ఎవరు ఏం కలిపేస్తున్నారో అనే టెన్షన్ కూడా తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లలకి ఇచ్చేటప్పుడు కామన్గానే. ఎందుకంటే రకరకాలు చూస్తున్నాం కాబట్టి బయటన. సో మనం దగ్గర ఉండి చాలామంది ఈ భయంతో
ఎవరైతే ఈ గేదెల్ని కానీ ఆవులు కానీ పెంచుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ దగ్గరుండి మరి పాలు పితుక్కొని తెప్పించుకుంటున్నారు. సో డైరెక్ట్ అందరూ ఆ పని చేయలేరు కదా. ఏమంటే మీరు ఎంతవరకు వెళ్ళగలరు? అక్కడికి వెళ్ళి మీకు ఓపికగా తెచ్చుకోగలుగుతున్నారు. నేను ఇందాక పెట్టిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దానికి పెట్టే ఫీడ్ కూడా మీరు తెచ్చి ఇస్తున్నారా దానికి? అది కూడా తెచ్చి ఇచ్చినప్పుడు ఇదంతా కరెక్ట్. ఆ ఫీడ్ కూడా కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అన్నది డౌట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.